వీచేటటువంటి గాలి ఎంత చల్లగా ఉంటుందో. తేనరుంది, ఆ తోటల్లో ఉండేటువంటి పుష్పాలలోని తేనెని చక్కగా తాగి పానం చేసి మడలై, ఎంత అమాయకమైనటువంటి తుమ్మెదలు, లేత తుమ్మెదలు. అసలు ఎంత సూక్ష్మాంశాన్ని చెప్తారో చూడండి. తుమ్మెదలు గానం చేయడం అదిగా పెద్ద గానంట. లేత తుమ్మెదలు గానం చేయడం చంట పిల్లలు పాడినట్టుగా ఉంటుంది. మరి అందులో కూడా మనకి లౌకికంగా ఇది అనుభవమే కదండి. చిన్న పిల్లలు లేత కంఠంతో పాట పాడతారు చూడండి. అయ్యో ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో, ఆ కంఠంలో లేతదనం అంత మధురంగా ఉంది అని. దాన్ని ఇక్కడ అప్లై చేశారు నమ్మాడు వారు. మామూలుగా తేనెలోని మధుపాలు పాడతాయి. ఆ మధుపాలు లేత కంఠాలతో పాడే మధుపాలు అంటే అంత శ్రవణ సుభగంగా ఉంది అని అర్థం. మనకు చూడండి, ఇలా అధ్యయనాలు చేస్తుంటే, అభ్యాసాలు చేస్తుంటే, ముందు అరగంట చదువుతుంటే చెవులకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాగా అలా ఒక దివ్య దేశంకి వెళతాం చూడండి, హరియర్ గానం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చుంటాం. ఎంత బాగుందో, ఆ ట్యూన్ ఏమిటో, ఆ పలకడం ఏమిటో, ఆ గానం ఏమిటో, అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే ఆస్వాదనలో ఒక విశేషం అన్నమాట అది. అందులో తుమ్మెదలకు కూడా లేత కంఠాన్ని అప్లై చేయడం అంటే చూడండి, అది కవిత చమత్కృతి అన్నమాట. అలాంటి వండుగలు అవి పాడుతుంటే ఎలా ఉందో తెలుసండి. కులనవం వేణు వాయిస్తున్నారా ఎవరైనా అని తుమ్మెదగానం అనిపించట్లేట, వేణునాదంలా వినపడుతోందిట. రెండవది వీణానాదంలా వినపడుతోందిటండి. అంత మధురంగా, అంత చక్కగా. వాద్య విశేషాల్లో ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే, గొంతు అయితే ఒకసారి జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, పాడగలుగుతాం, పాడలేకపోతాం, పైకి వెళ్ళదు గొంతు. చమత్కారంగా మా ఊళ్ళో ఒక ఆయన చెప్తుండేవారు, అన్న పుట్ట చెయ్యి ఇక్కడ చూపిస్తాట పైకి అంటే నేను అక్కడ దాకా పాడుతున్నాను అని మీరు అనుకోండి అని అర్థంట. గొంతు వెళ్ళదు. మరి వెళ్ళకపోతే ఏం చేస్తారు, అక్కడ కొన్ని నిమిషాలు అవి నుంచి అప్పుడు కిందకి గొంతు వచ్చినట్లుగా భావించుకుంటాడు అని సరదాగా చెప్తూ ఉండేవారు. గొంతుకి కష్టాలన్నీ ఉన్నాయి. ఫ్లూట్ అనుకోండి, అదే ఒక వీణ అనుకోండి, ఎంత స్వరంలో, ఎంత ఉచ్చేశ్వరంలో వాయించినా కూడా ఏ ఇబ్బంది లేక అతి మధురంగా ఉండి చెవరకి అమృతం పోసినట్లుగా ఉండేటువంటి వాద్యాలు అలా ఉన్నాయిటండి. లేత తుమ్మెదల పాటలు తిరువల్ల వాటిలో ఉండేటువంటి కుజరిల్, మరి చక్రం, ఇంకా పెరుమాళ్ళ చేతిలో ఉండేటువంటి చక్రం కుజరిల్ అలా తిరుగుతూ ఉంటాడు. బొమ్మలో ఉన్న చక్రం వేరు, గిర్రమని తిరిగేటువంటి చక్రం వేరు. అలాంటి ఆయన యొక్క కృపండి, దయండి. ఇవాళ ఈ జీవితాలు ఇలా నడుస్తున్నాయి అంటే పెరుమాళ్ళ పరిపూర్ణ కటాక్షం వల్లే. అది అందరం కూడా ఆయన పాద సన్నిధిలో మనం కృతజ్ఞత చెప్పుకొని తీరాలి. అలాంటి వడై పూరింప, చేతుల నుంచి గాజులు జారిపోగా, వడై అంటే కంకణాలు, కంకణాలు జారిపోయాయంటే అయ్యో స్వామి నువ్వు రాలేదా, ఎప్పటికొస్తాయి. ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళ స్థితి అనమాట. కంకణాలు ఏది వేసుకున్నా ఇలా అనేటప్పటికి కిందకు పడిపోతున్నాయి. అంత లూజ్ అయిపోయాయి అంటే, అంత సన్నబడిపోయారంటే, అంత బెంగ పెట్టేస్తున్నారు అంటే అంత కురిసిపోయారు అని అర్థం అన్నమాట. అవి వడై పూరిప్ప, అవి ఎప్పటికి బిగుసుకుంటాయ్యా చేతులకి అంటే, ఎప్పుడు నాకు ఒళ్ళొస్తుంది, ఎప్పుడు ఈ కంకణాలు చేతికి నిలబడతాయి అంటే ఏమిటండి, ఎప్పుడు ఆనందంతో ఈ మనస్సు నిండుతుంది. యాం కండు కైతయ కూడంగల్, అలాంటప్పుడు మేము చూచి దాసోహం పెట్టాలి. అలాంటి ఆనంద స్థితిలో గాజులు నిండినటువంటి చేతులతో మేము నీకు దాసోహం పెట్టాలి అంటే, ఇక్కడ అంతరార్థంగా మనస్సు ఆనంద సంభరితమై ఉండాలి అని అర్థం. మనసు ఆనందపడితే దేహం ఆనందంగా ఉంటుంది, ఒళ్ళొస్తుంది, గాజులు నిలబడతాయి. మనస్సుకి దుఃఖం వస్తే ఒళ్ళిపోతుంది, గాజులు జారిపోతాయి. కాబట్టి నా మనస్సుని ఎప్పుడు నిత్యానంద తరంగితం చెయ్యి స్వామి అని ప్రార్థించడం అన్నమాట. 9వ పార్ట్ 300
17వ పేజీ అండి. అదే நம்முடைய కడలుగిర వళైగళ్ పోరిక, నా యొక్క జారిపోయే గాజులు నిలబడేలాగా అవనై కండు తొడంబడి ఆయన్ని చూచేలాగా, అప్పుడు నా చేతులకి గాజులు నిలిచేలాగా బిగుసుకునేలాగా అవన్ అరుள் கூட బతేంగిరాడ్, ఆయనదయ నాకెప్పుడు వస్తుందో. కడల్ వళై పూరింప వీళ్ళవళై ఎన్నుమా పోలే. ఇది వెళ్ళి నంబిళ్ళయ్య గారి వైభవం. జారిపోయే గాజులు గల చేతులు, ఏమండి ఎర్రగాజులు ఇవ్వండి, తెల్లగాజులు ఇవ్వండి, పచ్చగాజులు ఇవ్వండి అని గాజులకి విశేషణాన్ని మనం చెప్పుకుంటాం. అలా ఇక్కడ నమ్మాళ్ళవార్లు జారే గాజులు ఆ విశేషణం వేశారు. ఇది నంబయ్య గారి వ్యాఖ్యానాల్లో సరదాలు అన్నమాట. ఇవన్నీ ఎంత చక్కగా చిన్న చిన్న విషయాలు. తెల్లగాజులు ఎర్రగాజులు అన్నట్టు జారే గాజులు అన్నారు. అది నంబయ్య గారి యొక్క వ్యాఖ్యానం అన్నమాట. వేళ్వళయ్యను మాపోలే కడవళయ్యన్రు జారే గాజులు వళైకు విశేషణమాయి విట్టరుకోవడం. గాజులకు విశేషణంగా జారిపోయేవి అనేది ప్రయోగించారు. అది ఇవళై కైవిడిగయ్యాలి ఇది విశేషణమాగ వేండిత్తు పూరిప్ప పూర్ణమాగా. ఆ చేతుల నుంచి జారిపోవడం వల్ల ఆ విశేషణం అవి బిగుసుకోవాలంటే, చేతులు దృఢంగా ఉండాలంటే, మనస్సు ఆనందంగా ఉండాలంటే, శరీరము పరిపూర్ణంగా రావాలి అంటే గాజులు చేతికి నిలబడే స్థితి వస్తుంది, ఆనందం వస్తుంది అని అర్థం అన్నమాట. విశ్లేషించే కడగవదు తనకేయం కాట్యల్లాత్మ తిరగమే. ఇవన్నీ నమ్మాడు వాళ్ళకి ఒక్కరికైనా అంటే వారు ఏది అనుభవించినా వారు చెల్లెలతో సహా అనుభవిస్తూ ఉంటారండి. అంటే అలాగే మీకు కూడా కదర్రా పాపం, ఇప్పుడు నేను ఆనందం పొందాను, మీకు నాకంటే ఎక్కువ ఆనందం కదర్రా అంటే వాళ్ళని కూడా తమతో కలుపుకొని చెప్తూ ఉంటారనమాట. కుశలెన్న యాజమెన్న కుశలెన్నవమాయి యాడెన్నవమాయి ఎరక్కై, అది వేణుగానమా అది వీణాగానమా. ఏది ఇంతకీ చెప్పేది? తుమ్మెదల లేత తుమ్మెదల రొద. நாட்டில் இனியவற்றை எல்லாம் சேர கேட்ட పోలే இருக்கும். అంటే లోకంలో ఉండేటువంటిది మధురమైన ధ్వనుల అన్నిటికీ సంకేతంగా వేణుగానాన్ని వీణాగానాన్ని చెప్పారు. ఈ వేణువు వీణ అనేది అవి రెండనే కాదు, లోకంలో ఉండే మధుర ధ్వనికి వీటిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. దాన్ని ప్రతిబింబింపచేసేటువంటి మధుర నాదం. ఎందుకంటే అన్ని విశేషణాలు వేశారు, వీణలాగాని వేణువులాగాని. అంటే ఒకే వ్యక్తిలో చాలా గుణాలు ఉన్నప్పుడు అలాగే విశేషణాలు వేస్తారట. ఎలాగా? విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రదర్శన ఎన్నుమా పోలే. పెరుమాళ్ళ పరాక్రమం చెప్పాలనుకోండి, ఒక రామచంద్రుడిని వర్ణిస్తున్నారు రామాయణంలో. ఈయనకి పరాక్రమంగా ఎలాంటి వాడండి? విష్ణున సదృశో వీర్యే, విష్ణువుతో సమానమైన వీరుడు. సోమవత్ ప్రియదర్శన, చంద్రుడిలాగా అందమైనటువంటి దర్శనమును ఇచ్చేవాడు. ఇలా 16 గుణాలు ఒక్క రాముడికే చెప్పినట్లుగా, ఒకే రాముడికి అనేక దృష్టాంతాలు చెప్పినట్లుగా ఇక్కడ ఒకే తుమ్మెదనాదానికి ఒకసారి వేణువా అని, ఒకసారి వీణానాదమా అని రకరకాలైనటువంటి పోలికలు పోలుస్తున్నారు అని చెప్పడం అన్నమాట. కుడిర్ సోలయ్యతేనరుంది శ్రమకర్మాన సోలయ్యలే, చూస్తేనే శ్రమను పోగొట్టేటువంటి కుడిరిక్క పరిహారమాగత్తేనే పరివి. ఇంత చల్లగా ఉంది, తోటలోకి వచ్చేవాడికి తుమ్మెదలకి చలి వేసింటండి, అంత చల్లగా ఉందిట. అమ్మయ్య, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది అనుకుంటాం. అలాగే తుమ్మెదలు కూడా వేడివేడిగా తైలం తాగేద్దాము అని చెప్పి ఆ మాటలు చూడండి. కుడిరిక్కు పరిహారమాగా చల్లదనాన్ని
దాహాన్ని తగ్గించుకోవడానికి తేనె పరువి వేడివేడిగా తేనెలు తాగాలనుకుంటున్నాయి తుమ్మెదలు. అరందల్ ఉండల్ మழலை వరవండగల్ ముగ్ధమాయి దర్శనీయమాన వండుగల్. చాలా ముగ్ధమయ్యి అంటే ఇంకా చూడాలనిపించేది. ఆ సింగపూర్లోనో ఎక్కడో చెప్తారు చూడండి, 16,000 తుమ్మెదల జాతులు. తుమ్మెద తోట అని ఒకటి ఉందండి అక్కడ. అది చూస్తే ఒక తుమ్మెద ఉండదు, అన్ని వేల రకాలు ఉంటాయండి అక్కడ. ఆ మాట ఇక్కడ ఇదే. మరళి వరవండల్ ముగ్ధమాయ్ దర్శనీయమాన వండుగల్. ఎంత బాగున్నాయో, ఎంత చంటివో, ఎంత పెద్దవో, ఎన్ని రంగులవో, ఎన్ని సున్నాలవో, ఎన్ని నాదాలవో, ఎన్ని రెపరెపల వైవిధ్యాలో. అబ్బబ్బబ్బో, ఒకటి ఉన్నదిగా ఉన్నట్టుగా ఇంకొకటి ఉండదు. ప్రీతికు పోక్క విట్టుప్పాడా నిన్నొళ్ళ తిరువల్లవారు. అలాంటి తిరువల్లవారండి ప్రీతికి ఆనందగానాన్ని జోడి చేసినటువంటి తిరువల్లవారు. అసలు ఆ ఊళ్ళో ప్రవేశిస్తే కొన్ని ఊళ్ళదాకా అక్కర్లేదండి, కొన్ని ఇళ్ళకి వెళ్ళినా ఇలాంటి ఆనందం కలుగుతుంది మనకి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ప్రబంధం అలా వినపడుతూ ఉంటుంది. ఆ పిల్లలు ఏవో పాటలు సంగీతాలు అలా పాడుకుంటూ ఉంటారు. మనకు మామూలుగా కృష్ణదేవరాయల వారు ఆనిష్టానరిగేహ సీమ నడురేయాలించిన నాగేంద్రదీయశయాన దివ్య కథనం దివ్య ప్రబంధానుసంధాన ద్వారం అలా అలా ఇంట్లోకి వెళ్ళేటప్పటికే అలా వేదనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అలాగా ద్రవిడ ప్రబంధ నాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవైపు సంగీత లహరి అలాగ సాగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు అలా అదృష్టం చేసుకుని ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో వెళ్ళేటప్పటికి అదైనా సినిమాలో చూసాను చూడండి, గరిట వచ్చేటాకు మన బొమ్మల్లోనే తగులుతుంది. విరుచులు వేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ దెప్పుకుంటూ భయంకరమైనటువంటి తిట్టుకుంటూ బాబాయ్ ఇంట్లోకి ఎందుకు వచ్చావా ఎప్పుడు అనిపించే ఇళ్ళలో ఉంటాయి సాధారణమైనటువంటి ఇళ్ళు. అదృష్టవంతుల ఇళ్ళైతే దివ్య ప్రబంధాల సంధాన ద్వారంతో ఉంటాయి. ఏ నిర్పాణై ఇసై పాడం చాలా అందమైన గానాన్ని పాడుతూ సెరుక్కరమాయ్ సుకుమారమాయ్ ఇరుప్పార్ మరం నిన్ను చందనత్తై కழித்து పలుగునయ్యే ఏరిట్టుకొండు తిరియుమా పోలే. అమ్మో, ఇది మరి అద్భుతమైన భావం అండి. సంపన్నులైన రాజకుమారులు ఉంటారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఏ పదాలు అన్నారు చూడండి. సెరుక్కరుమాయ్ ధనవంతులై సుకుమారుమాయ్ అతి సుకుమారులైనటువంటి రాజకుమారులు వాళ్ళు వంటికి ఏం రాసుకుంటారండి? ఇదిగోనండి చందనం తీసుకొచ్చావు రాసుకోండి అంటే, అబ్బా మరం మరం ఓ కఠినమైనటువంటి చందన వృక్షం నుంచి వచ్చింది, అబ్బో అంత కాఠిన్యం మాకు వద్దు అంటారు. అయితే ఏం రాసుకుంటారండి అంటే పులుగు నెయ్యి ఏరిట్టుకొండు పులుగు జవ్వాది రాసుకుంటారు. సుకుమారంగా ఉండేది. ఇది వ్యాఖ్యానంలో చమత్కారం. చందనం అతి మృదువుగానే ఉంటుంది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న భావాన్ని జోడించి, అమ్మ అంత కఠినమైన చెట్ల సారం మాకొద్దండి, మృదువైనటువంటి సున్నితమైనటువంటి పులుగు జవ్వాదులైతే మేము రాసుకుంటామని ధనవంతులైన కుమారులు అన్నట్లుగా ఇక్కడ ఇవయ్యం అంటే ఈ తుమ్మెద పిల్లలు, లేత తుమ్మెదలు ఈలై విట్టు బాటక్కర్లేదటండి. ఈలై విట్టు సాహిత్యాన్ని విడిచిపెట్టేసి ఇసై అయ్యే పాడు రాగాన్నే పాడుతున్నాయి. అద్భుతమైనటువంటి రాగాన్ని వినిపిస్తున్నాయి. అదా లేత తుమ్మెదలు, అవి చేసేదా మధుర నాదం, అదా వీణానాదంలా ఉంది, అదా వేణు గ్రోవి పిల్లల గ్రోవి పాడుతున్నట్లుగా ఉంది. సూర్యదైత్యాది ప్రతికూల నిరసన త్వరయ్యాలి మిగవం సునందు వారా నిన్నుళ్ళ. ప్రతికూల నిరసన త్వర అన్నారండి. అంటే ఇతరులని ప్రతికూల అంటే ఇతరులని శిక్షించాలి అనేటువంటి త్వరతోటి ఆయన చేతిలో ఉన్న చక్రం గరగర తిరుగు. ఎవరు మీకు వెళ్ళాలి, ఎవరు ప్రతికూలరు, నా భక్తులను బాధించే వాళ్ళు ఎవరు, వాళ్ళని నేను వాళ్ళ పని పడతానన్నట్లుగా యుద్ధోన్ముఖమాయ అంటారు. రెడీగా గడమంటారా స్వామి అని అడుగుతుంది అనమాట.
అలా సురేంద్రవారానిన్నుళ్ళ తిరిగి గిర్రమని తిరిగేటువంటి తిరువాడేయుడయ్య సర్వేశ్వరన్ చేతిలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు, తిరువల్లవాడలో ఉండేటువంటి పెరుమాళ్ళ యొక్క చేతిలో సుదర్శనము యుద్ధోన్ముఖమై తిరగడానికి రెడీగా ఉందా అన్నట్లుగా అలా పట్టుకున్నట్లుగా ఉంటుంటండి. మామూలుగా శంఖ చక్రాలు ఇలా ధరించడాలు అలా కాదు, ప్రయోగానికి రెడీ, లేట్ అవ్వకూడదు అన్నట్లుగా ఉంటుంటండి. ఇంత భావాలతో మనం దర్శిస్తే ఈ పాసురాలు అప్పుడు గుర్తుకు వస్తే ఓహో ఇలా రెడీగా ఉన్నావా స్వామి అని అన్వయం చేసుకోగలుగుతాం. మనం చూసినప్పుడు ఏదో అలా చూస్తాం, ఆ దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. ఆ తర్వాత ఎవరో చెప్తే అయ్యో అది చూడలేదు, అయ్యో ఇది చూడలేదు, ఇలా ఉంటాయి మన అనుభవాలు. కానీ ఇలా చెప్తున్నారు ఇక్కడ నమ్మిలేగా. తిరువాడేయుడయ్య సర్వేశ్వరం సుజనిర్మలి చక్కరం సుழல்வது పోలత్తుడంగా నిన్నుళ్ళ చక్కరమన్నోమాం చెలించేటువంటి భ్రమణశీలి అయినటువంటి చక్రము ధరించిన వాడు తొలరుள் స్వాభావిక మానవరుడాలే கடல் வளை பூరిప్పయాం కండగై తొలకూడవత్తే. ఇక్కడ వ్యాఖ్యానాల్లో చాలా అందమైనటువంటి మాట ఒకటి చెప్పారండి. ఆయన చేతిలో కైమేలే కాణం అని ఒక మాట అన్నారు చూడండి. ఆయన చేతిలో చూసాము ఇలాంటి ఇసైలే, ఇక్కడ పైన పైన వాటిల్లో వచ్చింది చేతిలో చూసాం అని అంటేట. చేతిలో ఏం చూశారు? ఆయన చేతిలో చక్రాన్ని చూసాం వ్యాఖ్యానంలో సరదా. నా చేతిలో జారిన గాజుల్ని చూసాం. మూడోది ఇంకా విశేషార్థం అండి. కరతలామలకం అని ఒక మాట ఉంది. అరచేతిలో విసిరి తినాలనిపించిందండి. ఆ చెట్లు ఎక్కడున్నాయో అవి ఎక్కడున్నాయో వెతుక్కుని వెళ్ళి వాళ్ళని అడిగి ఆ పండు తెచ్చుకొని, ఇంత కష్టం కాదు. అరచేతిలో విసిరి అంటే వెరీ ఈజీ అనమాట. అలా నోట్లో వేసుకోవడం తినేయడం. అలా ఫలితాన్ని ఇచ్చే స్వామి అనేది మూడో అర్థం. ఈ కైమేల్ అనేటువంటి దానికి ఇన్ని అర్థాలు చెప్పారండి. ఏంటది? ఆయన చేతిలో చక్ర భ్రమణం, నా చేతిలో గాజులు పట్టేలాంటి ఆనంద భ్రమణం, చటుక్కున ఫలితాన్ని ఇచ్చేటువంటి స్వామి యొక్క దయ. అంటే అరుళాలు దాసోహమానాలు అరుళ అని ఒక చిన్న చర్చ చేశారు. అంటే ఆయన దయ వల్ల నేను దాసోహం పెట్టానా, నేను దాసోహం పెట్టడం వల్ల ఆయన దయ కలిగిందా? అన్ని ఏకకాలంలో జరిగిపోతాయి, రెండింటికి గ్యాప్ ఉండదు. స్విచ్ వేశాక కరెంటు వచ్చిందా, కరెంటు ఉంది కాబట్టి స్విచ్ వేస్తే వెలిగిందా? ఏకకాలంలో. అలా అనేటప్పటికీ అది పైకి ఒక్కసారి, అంటే ఆ చూసే విముఖత్వం లేకుండా ఉన్ముఖత్వం ఉంటే చాలదు. వేసుకోవాలని తెలిస్తే చాలా ఆ లైటు ఆ గాలి అవి వస్తాయి. దర్శించాలనే కోరిక ఉంటే చాలా ఆయన అలాగా దర్శనీయుడు అవుతాడు అనేటువంటి దాన్ని ఈ 9వ పాసురంలో మనకి ఆయన యొక్క కటాక్షం యొక్క త్వరిత ఫలాన్ని, వెంటనే ఫలాన్ని ఇచ్చేటువంటి దయని ఈ పాసురంలో వర్ణించారు. கடல் வளை பூரிப்பயாம் கண்ணன் கைதொழக் கூடங்களோ కులన్నయాయుమెన్న వీణా వేణువాని కుడిన్ సోలయ్యలు తేనరంది. ఆ కుడిన్ సోలయ్యలో ఎంతమంది అర్థం ఇచ్చారు? చల్లగా ఉన్న వాతావరణంలో వేడి పానీయాన్ని తాగినట్లు చల్లగా ఉన్న తోటల్లో వేడి వేడి తేనెను జుర్రుకుంటున్నాయి ఈ తుమ్మెదలు అని మనకి అర్థం అవడం కోసం అద్భుతమైనటువంటి ఉపమానం అన్నమాట. మరై వన్నుகள் இசை பாடும் திருவல்லவாள் சுழலில் மறி சக்கர பெருமானது తొల్లరుడే తొల్లరుడే. ఆయన యొక్క ప్రథమ కటాక్షము అన్నమాట. ఆ దయ ఉంటేనే ఈ జీవితంలో ఏదైనా చేయగలుగుతాము. 10 தொல்லருள் சொல்லங்கூடங்கள் தோல்மேர்காட் தொல்லருள் மண்ணும் வெண்ணும் தொலை நின்ற திருநகரம் நல்லருள் ஆயிரவர் நகர்நேந்தும் திருவல்லவார் நல்லருள் நம் வருவான் నారాయణ నామంగళే. ఇంకా ఈ 10లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చేరనాడులో ఉండేటువంటి దివ్య క్షేత్రాలు ఒక 13గా, మలయాళ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక 13 దివ్య దేశాలుగా గనక మనం తీసుకుంటే పశ్చిమంగా ఎన్నున్నాయి, మధ్యలో ఎన్నున్నాయి,
కుడివైపు ఎలా ఉన్నాయి, ఎడవైపు ఎలా ఉన్నాయి. అందులో ఆ తిరువత్తవక్కోడు అనేటువంటిది నమ్మాళ్వార్లు కాకుండా కులశేఖరులు దానికి మంగళాశాసనము చేసినటువంటి దివ్య స్థలము, తిరునావై లక్ష్మీ సంబంధము, నవసిద్ధుల యొక్క తప ఫలితంగా మనకు అందినటువంటి పెరుమాళ్ళు, ఈ విశేషాలన్నిటినీ చెప్తూ కేరళలో ఉండేటువంటి 6 క్షేత్రాల వారమామల నుండి బయలుదేరితే వాడు తిరువనంతపురమా, ఇది తిరువట్టారా, లేకపోతే ఇది తిరువಣ್ణ పరిసరమా, లేకపోతే తిరుక్కొట్టరయ్యా, ఇలాగా ఎన్ని దివ్య దేశాల యొక్క వైభవాల్లో మనకి ఇందులో చెప్తున్నారు. ప్రతి పదార్థాన్ని ముందుగా చూద్దాం 10వ పాసురానికి. చెరులారా ఇదిగో చూడండి అంటాం, చూడండి అలాగనమాట. అరుళ్ మన్నం బిండం తన కృపని, పెరుమాళ్ యొక్క కృపని మన్నం బిండం తొడ భూలోకంలో వాళ్ళు అనుభవిస్తున్నారు, పరమ పదంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే ఉభయ విభూతి నాయకుడు అని చెప్పడం అనమాట. ఆ ఒక్క మాటతోటి ఉభయ విభూతి నాయకత్వాన్ని చెప్పడము అని అన్నమాట. అలాగే స్త్రీలు నగరం మంచి పవిత్రమైనటువంటి పట్టణంలో నల్లరుళ్ మంచి కృప కలిగినటువంటి 1000 మంది శ్రీకృష్ణులు. 1000 మంది అంటే చాలా మంది అని చెప్తాం, 1000 మంది అని అర్థం అన్నమాట. నగరం జీవితం అందరూ కూడా భగవద్గుణాలను స్తోత్రం చేసేవాళ్ళే. ఆ తిరువల్లవాడిలో ఉండేటువంటి భాగవతోత్తముల యొక్క మహిమని ఎన్ని పాసురాల్లో చెప్పారండి మనకి. ఎప్పుడూ కూడా వేద పఠనం చేస్తూ ఉంటారు, ఎప్పుడూ కూడా వైదిక ప్రక్రియలు యాగాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడూ కూడా భగవద్గుణాలను అనుసంధానం చేస్తూ ఉంటారు. ఏందం తిరువల్లవాడ్ స్తోత్ర రచన సాగుతూ ఉన్నటువంటి తిరువల్లవాడిలో వేంచేసి ఉన్నటువంటి నల్లరుళం పెరుమాన్ మంచి దయాగుణము కలిగినటువంటి సర్వేశ్వరుడైన నారాయణ శ్రీమన్నారాయణుడి యొక్క నామాలు, తిరునామాలు, తొల్లరుళ్ భగవద్ అనుగ్రహం చేత నల్ వినయాలు సుకృతము చేత స్వరం కూడంగా చెప్పవచ్చు. ఈ పదంలో ఉందండి ఈ పాసురం యొక్క విశేష వ్యాఖ్యానం అంతా. అరుళ్ నల్ వినయాలు భగవద్ అనుగ్రహం చేత కలిగిన సుకృతము. ఆ పదాన్ని తీసుకుని వ్యాఖ్యానాల్లో, ఇతర వ్యాఖ్యానాల్లో చాలా చర్చించారు. ఆయన దయచేత మనం మంచి సుకృతములు, పుణ్యాలు చేయగలుగుతున్నాం. అంటే నమస్కరించగలుగుతున్నాము, పూజ చేయగలుగుతున్నాము, అనుసంధానం చేయగలుగుతున్నాము. అంటే ఈ ఇంద్రియాలకి ఈ శక్తి ఆయన వలనే వచ్చింది. అది మెయిన్ పాయింట్ గా చెప్పారు ఈ పాసురంలో. మనం సుకృతాలు చేసుకుంటే ఆయన దయ కలిగిందా అని ఒక పూర్వపక్షం చేశారు. ఏ జన్మలలో ఎప్పుడెప్పుడు ఏ పుణ్యాలు చేసుకున్నామో ఆయన దయ మన మీద కలిగింది. ఆయన దయ మన మీద కలిగింది కాబట్టి మనం మంచి భగవత్ కైంకర్యాలు చేసుకోగలిగాము. ఇది 2 విడదీయరాని సంబంధంతో చెప్పినటువంటి వ్యాఖ్యానము అన్నమాట ఇక్కడ. అందువల్ల ఈ 10వ పాసురం వ్యాఖ్యానంలో 7లో ఏమంటారు అంటే 319వ పేజీలో స్వాభావిక కృప ఎవరై కానపెత్తు ఆయన దయచేతనే ఆయనని మనము చూడగలిగి ప్రీతిగా ఆయనదాయికొండు లోపల నుంచి ప్రేమ పొంగి తిరునామంగళై చొల్లకూడవచ్చే ఆ నామాలను మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాము. అంటే మెయిన్ పాయింట్ ఏమని చెప్పారు? ఇంద్రియాలు ఈ పెరుమాళ్ళ కైంకర్యం చేస్తున్నాయి అంటే ఆయన యొక్క కటాక్షమే కారణము. లేకపోతే నాలిక తిరుగుతుందా, చెవికి వినపడుతుందా? ఇవన్నీ ఆయన కటాక్షం అండి. తొలచారి ఆయన స్వాభావికమైన అరుడాలే, ఆయనకి అది సహజ సిద్ధం, దయ అనేటువంటిది. నరవినయ్యాలు అరావది అవనై కానపెట్టు ఆయనని చూసి, ఆయన దయ వల్ల ఆయనని చూసి అప్రీతియాలే. అంటే మనం ఊరెళ్తాం అనుకోండి శ్రీరంగం,
ఏమనండి పెరుమాళ్ ఆ సంకల్పం అలా కల్పించారండి అని. ఆయన వెళ్ళాలి అని అనిపింపచేస్తే మనం బయలుదేరి వెళ్తున్నాం. అది మూల కారణం ఆయన దయ అంటే. అప్రీతి అనే అప్రీతి త్రికసంది అంటారండి దీన్ని. అప్రీతి అంటే ఇష్టం లేకపోవడం అని, అప్రీతి అప్రీతి ఇది అలా కాదు. అప్రీతి ఆయనని చూడడం వల్ల వచ్చిన ఆనందంతో అప్రీతి అనే చల్లకూడవతే ఇలాగా అందంగా ఆయన నామానుసంధానం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. స్వాభావిక కృప ఇయ్యాలే. ఈ దయ ఆయనకి స్వాభావికం, ఆయనకి సహజంగా ఉన్నది, తెచ్చిపెట్టుకున్నది కాదు. అవనై కాణపెట్టు ప్రీతియాలై వందుకొండం తిరునామత్తై చొల్లకూడవతో విన్నదాల్ ఆయన దయ వల్ల ఈ నాలుగు పనిచేసి ఆ దివ్య నామానుసంధానము చేయగలుగుతున్నాము. అంతే వెల్వెనై ఉగప్పు ఎంత ఆనందము అలా చేయడం వల్ల. అందుకే స్వాభావిక కృపయ్యాల్ ఉండాల సుహృదత్తాలే అవనై కండు తిరునామங்களை చొల్లకూడవతో ఎన్నదాల్. ఈ మూడు వాక్యాలని తిప్పి 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 మనకు అర్థం అవడం కోసం మూడు వాక్యాలుగా చెప్పారు. ఆయన దయ వల్ల మన ఇంద్రియాలు పనిచేసి ఆయన కైంకర్యం చేస్తున్నాం. ఈ మూడు మాటలకి మూడు వాక్యాలు చెప్పారనమాట. నా నీరతిరక్కై పాప బలమిరే. నా అంటే నాలుక, నీరతిరక్కై పాప బలమిరే. ఇది పలకదార లేకపోవడం అనేది మనం చేసుకున్న పాపం. నా నీరుండాయి తిరునామం సలవల్లోమే నాలుక ఊరిపోతోంది. నారాయణ అనాలి అనుకునేటప్పటికీ ఒక మధుర పదార్థాన్ని తలుచుకుంటే నోరు ఎలా ఊరిపోతుందో భగవన్నామం వినేటప్పటికి నోరు ఎలాగా ఊరిపోతాను. అమ్మంగి అమ్మాళ్ళు వాక్యార్థమాగచ్చళ్ళం. అమ్మంగి అమ్మాళ్ళు అనేటువంటి మహానుభావులు ఈ అర్థాన్ని చెప్పారు. ఏమిటంటే మీకు తినే భోగ్య పదార్థాలన్నీ తలుచుకున్నంత మాత్రానే నోరు ఎలా ఊరిపోతుందో భగవన్నామం పలకాలి అంటే భాగవతోత్తములకి నాలుక అంత తీయగా నోరు ఊరిపోతూ ఆ నామాన్ని పలుకుతుంది అని. కిన్నరుడి కన్నరుడిచ్చాది తన్నుడయ్య కన్నడి వత్త కృపయ్యే. కన్నడి వత్త కృప పరిపూర్ణమైనటువంటి కృపతోటి సంసారతిరుండారం నిత్య విభూతి ఇరుడారం తొజనిన్న మహానగరం. ఈ తిరువల్ల వారి ఏం ధన్యం చేసుకుందండి. ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా సేవించేటువంటి ఆ పెరుమాళ సన్నిధికల్ నగరం. நல்லருளாயிரவாரியம் பெருமானிடம் ప్రజాక్షరத்தில் అనుగ్రహశీలరాయిరవరగల్. ఆ పెరుమాళ్ళు కూడా ఆయన ఉత్తమమైన కృపతోటి అక్కడ ఉండేటువంటి వైష్ణవులని ఇంకా వర్ణిస్తున్నారు. నవరిచారవడయ్య కళ్యాణ గుణమై కొండాడు వర్తి కుమ్మూరెన్నుదల్. అక్కడ ఉండేవాళ్ళందరూ ఆనందంతో ఆయన యొక్క ప్రజారక్షణలోట సర్వేశ్వరుడి కంటే కూడా ఈ అనుగ్రహం ఎక్కువగా ఉన్నవారు భాగవతోత్తమట. అంటే ఎంతసేపు ఎవరికి ఏం ఉపకారం చేయాలా అనేటువంటి మంచి చింతనతో ఉంటారట తిరువల్లవారిలో ఉండే వైష్ణవోత్తములు. ఆ వారు పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలను అలా వర్ణిస్తూనే ఉంటారటండి, మంగళాశాసనం చేస్తూనే ఉంటారటండి. ప్రేమతో ఏ మంగళాశాసనం పండి పెరుమాళ ఎందు ప్రేమతోటి మంగళాశాసనం చేసి వర్తి కుంబూరెన్నద ఉండేటువంటి ఊరు. ఇది అక్కడ ఉండేటువంటి భాగవతోత్తముల యొక్క గొప్ప గుణాలని చెప్పడం అన్నమాట. నల్లరుడు నంబెరుమాన్ నల్లరుడయ్యుడయ్యనాయ్ మంచి కృప గలవాడై నమకు స్వామి ఆయనకుమవనం. మనకి స్వామిలా ఉండేటువంటి ఆయన ఆయన కృప కలవాడు, ఆయన వాత్సల్యం కలవాడు, ఆయన స్వామిత్వం కలవాడు, ఈ కృపాశీలి. ఇలాంటి వారిని పొగడే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది? నారాయణ నామంగళే వాత్సల్య స్వామిత్వంగా నారాయణ శబ్దార్థం అర్ధత్తై అరుడి చేయన పెంబు శబ్దత్తై అరుడి చేయరాల్. ఇక చాలా అందమైనటువంటి ఒక మాటని చెప్పారండి. ఏంటంటే పెరుమాళకి పెద్దలు భాష్యాది గ్రంథాల్లో రెండు పదాలు వాడతారు. స్వరూప నిరూపక గుణాలు, నిరూపిత స్వరూప గుణాలు అంటే రెండు మాటలు వాడతారు. మనం అంత డీపుగా వెళ్ళకపోయినా స్వరూప నిరూపక గుణాలు అంటే ఏంటంటే ఆయన ఎలాంటి వాడో చెప్పేవి.
అదే భగవత్ శబ్దార్థం. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు, ఇది భగవత్ శబ్దానికి అర్థం. వీటినే స్వరూపక నిరూపక గుణాలు అని అంటారు. నిరూపిత స్వరూప గుణాలు అంటే ఆయనంత గొప్పవాడని నిరూపించిన గుణాలు ఏమిటండి? వాత్సల్యం, మాధుర్యం, సౌశల్యం, సౌలభ్యం. ఒక్కొక్క భక్తుడి ఎడల ఎవరి దగ్గర ఏ ఏ గుణాలు చూపించాడో చెప్పే వాటిని నిరూపిత స్వరూప గుణాలు అంటారు. అంటే ఉండడం వేరు, థియరీ ప్రాక్టికల్ వేరు, దాన్ని చూపించడం వేరు. ఇప్పుడు మనకి స్వరూప నిరూపక గణాలు అంటే థియరీ అనుకోండి, థియరిటికల్ గా ఆయనలో ఇవి ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా ఇదిగో ప్రహ్లాదుని ఎలా రక్షించాడు, ఇగో ధ్రువుని ఎలా రక్షించాడు, ఇది థియరిటికల్ గా మనకి చెప్పేటువంటి దాన్ని ప్రాక్టికల్ గా తీసుకువచ్చి అన్వయింప చేసినటువంటి గుణాలు అన్నమాట. స్వాచ్ఛల్య స్వామిత్వంగా నారాయణ శబ్దార్థం. నారాయణ అంటే ఏమిటండి? మనం చాలా సార్లు చెప్పుకున్నాం. నారాహ అయనం యస్య సహ అని చెప్తాం. నారాయణం అయనం యహ సహ. నారాయణం అయనం, వాటి ఆ జీవులని ఆశ్రయించి తానున్నాడా, జీవులకి ఆశ్రయంగా తానున్నాడా? అంటే జీవుల లోపల బయట కూడా ఎలా ఉన్నాడు? అంతా బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి దానికి అది అర్థాన్ని ముందు చెప్పి శబ్దత్తయ్యారుడి చేయగల నారాయణ మంగళే. నారాయణ శబ్దం ధర్మి నిర్దేశం. నారాయణ అంటే ధర్మి, ధర్మం. ధర్మం అంటే సత్యం పలకాలి, ధర్మి అంటే సత్యం పలికేవాడు. అలాగే నారాయణ అంటే జీవులకి ఆశ్రయంగా ఉన్నవాడు కాబట్టి ధర్మి అంటారు. ఈ స్వభావంగానే నిరూపత వస్తువుకుండా గుణ చేష్టితంగడుక్కు వాచకం అల్లాద తిరునామంగళ్. కాబట్టి ఆయన స్వరూపాన్ని నిరూపించే పేరు నారాయణ, అది ధర్మి. ఇలాంటి వాటికి స్వామికి ఉండే గుణాలు మిగిలిన తిరునామాలు. అవి నారాయణ నామానుసంధానం చేస్తే ఆయనలో ఉండే కళ్యాణ గుణానుసంధానం చేసినట్లే అవుతుంది. నారాయణ అంటే ఆయన గుణాలు చాటేవి మిగిలిన కళ్యాణ గుణాలు. ఏవేవి? వాత్సల్య, సౌశల్య, సౌలభ్య ఇత్యాదులన్నీ కూడా. అంటే ఆ నామానికి అంత వైశిష్ట్యం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పదోపాసనలో మనకి నారాయణ నామాన్ని తీసుకొచ్చారు. ముముక్షుప్పడంతా చెప్పుతారు పెద్దలు ఇక్కడ. వినయ్య స్వల్లకూడంగల్ తోష్మీర్గడ్ తల్లరల్ మన్నుం వెన్నుం తొలినిన్న తిరునగరం నల్లరుళ్ళాయిరవర్ నలన్నేందన్ తిరువల్లవా నల్లరుళ్ళం పెరుమాన్ నారాయణ నామంగళే దేవే సంపూర్ణనాథ నదహిత బల సంపర్ణ